సంక్షేమంతో పాటు దివ్యాంగులు స్వతంత్రంగా గౌరవప్రదమైన జీవనం సాగించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని ఏలియన్ ఇన్నోవేషన్ కార్యాలయంలో నిర్వహించిన అసిస్టివ్ టెక్నాలజీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులు కేవలం సహాయం పొందే వర్గం కాదని, అవకాశం ఇస్తే తమ కాళ్లపై తామే నిలబడి ఆత్మవిశ్వాసంతో జీవించగల సామర్థ్యం ఉన్న పౌరులని మంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్పష్టమైన దృక్పథం కూడా అదే అని ఆయన అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం పింఛన్లకే పరిమితం కాకుండా విద్య, ఉపాధి, ఉద్యోగ రిజర్వేషన్, టెక్నాలజీ, స్వయం ఉపాధి అన్నీ కలిసేలా సమగ్ర విధానంతో పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రత్యేకంగా నేను ఏ విధంగా ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేయగలుగుతా, ప్రభుత్వం ఏ విధంగా రికగ్నైజ్ చేయగలుగుతుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దివ్యాంగుల శాఖ ద్వారా ఎప్పుడైతే పిల్లలకు ఈ ఎక్విప్మెంట్ ఉపయోగపడే విధంగా మీరు సిఎస్ఆర్స్ నుంచి సుమారు 10,000 అయింది, సిఎస్ఆర్ సపోర్ట్ 500 రూపీస్కి ఇస్తా అంటున్నారు. అదేవిధంగా ఎవరైతే చాలామంది పూరెస్ట్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో, వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను ప్రత్యేకమైన బడ్జెట్ ఇచ్చడానికి బడ్జెట్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. దానికి సంబంధించిన ప్రపోజల్స్ ఏమంటే రవికిరణ్ గారికి పంపిస్తే నేను బోర్డులో పెట్టి మా స్పెషల్ సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారితో, మా డైరెక్టర్ శైలజతో మాట్లాడేసి ఏ విధంగా రవికిరణ్ తీసుకొచ్చిన ఎక్విప్మెంట్స్కు ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్కి సపోర్ట్ చేయగలుగుతాము, ఎంత బడ్జెట్ రిలీజ్ చేయగలుగుతాం అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము బడ్జెట్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని మా ప్రెస్ మిత్రులకు రిక్వెస్ట్ చేస్తూ, ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ ఈరోజు దేశంలో ఇంత గొప్పగా, ఇంత చిన్న వయసులో ఇంత అంటే బ్రెయిన్గా ఇంత గొప్పగా ప్లాన్ చేసేవాళ్ళు చాలా తక్కువ.